అని చీదరించుకున్న నలుపు రంగే మన జెండా. నాకే దాని మీద గుర్తు. నువ్వు అనిపించుకునే కాకులు తల్వార్లు పడితే ఏమైతుందో చూపెట్టా. ఈ జాగ ఎవరిదే? ఈ దేశం ఎవరిదే? ఈ జాగ ఎవరిదే? ఈ దేశం ఎవరిదే? ఈ గొడవ మహాభారతంలో పాండవులకు కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు కుట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పైతే ఇక్కడ నేను చేసింది కూడా తప్పే. అక్కడ వాళ్ళు దేవుళ్ళైతే ఇక్కడ నేను దేవుణ్ణి. అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. ఏ ఊరికైనా 4 దిక్కులు ఉంటాయి, కానీ ఈ ఊరికి 2 దిక్కులు. ఒకడు సత్యరంగయ్య, రెండోడు భయన్న. ఎవడైనా సరే ఈ 2 దిక్కుల్లో పడి చావాల్సిందే. ఈ వర్షం ఆగేలోగా ఆ లంజా కొడుకుని గుడ్డలోడ తీసుకొట్టి నా ముందు తీసుకురాకపోతే వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. పెద్దకాపకండి, మీరు ఇప్పించండి సార్, మేము నెగ్గించుకుంటాం. ఎప్పటికీ బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిదే. బళ్ళారికి కింగ్ నేనే. వెంకటప్పయ్య నాయుడు మనిషి కాదు, సావు. తిరుపతిలోని ప్రేమ కథ కంటే ఈ వెంకటప్పయ్య నాయుడు సృష్టించే రక్తపాతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు.